హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు వీడియోలో మనం మోడ్యులర్ కిచెన్ గురించి చూసాము. ఈరోజు మనం బెడ్రూమ్లో వార్డ్రోబ్ యాక్సెసరీస్ ఏంటి, వార్డ్రోబ్ ఎలా చేసుకోవచ్చు, ఎన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్తో చేయొచ్చు చూద్దాం మనం. సో లెట్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం కిచెన్ గురించి చూసాం కదా. మా దగ్గర వార్డ్రోబ్ యాక్సెసరీస్ వాటి డిస్ప్లే కూడా ఉందన్నమాట. సో ఈరోజు దాని గురించి చూద్దాం. సో వార్డ్రోబ్ యాక్సెసరీస్లో వాక్-ఇన్ క్లాజెట్స్ అనేది అందరికీ ఈ మధ్య ట్రెండింగ్గా నడుస్తుంది. సో దిస్ ఇస్ వచ్చేసి ట్రౌజర్ ర్యాక్. ఏంటంటే దిస్ ఇస్ మల్టీ ఫంక్షన్, శారీస్ పెట్టుకోవచ్చు, ప్యాంట్స్ పెట్టుకోవచ్చు, అలా అన్నమాట. సో తీసుకొని లోపలికి అనేసి విచ్ ఇస్ సాఫ్ట్ క్లోజ్. ఇది ఒకటి. ఈ మధ్య అందరూ జ్యువెలరీ కొనడం కూడా చూస్తున్నాం, కానీ దాని స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా పెట్టుకోవాలి అని తెలియదు. సో ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్. ఇది కూడా బయటికి లాగి ఒక్కొక్క బ్యాంగిలో సెగ్రిగేషన్ ఎలా వేసుకుంటే అలా. ఇక్కడ రింగ్స్, దీని లోపల చైన్, దీని ఫంక్షనాలిటీ తీసుకొని వాడుకొని లోపలికి అనేస్తే సరిపోతుంది. ఇది ఒకటి. ఇంకోటి ట్రౌజర్ ర్యాక్ వి షేప్ అనేది అనమాట. దీని లోపల ఏంటంటే అది శారీస్కి వాడుకుంటే ఇది మనం ప్యాంట్స్కి వాడేసుకోవచ్చు. ఏదున్నా అన్ని సెగ్రిగేషన్ మెన్ ఉమెన్కి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్యాంట్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి స్లైడింగ్ హ్యాంగర్, దీనికి షర్ట్ పెట్టేసి ఇలా షర్ట్స్ పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే దీస్ ఆర్ ఆల్ బయటికి లాగి వాడేసుకొని మళ్ళీ పెట్టేసి లోపలికి అనేసుకోవడం అనమాట. నీట్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్, ప్రీమియం అండ్ ఆల్సో యూజ్ ఇన్ వాకింగ్ క్లాజెట్స్. సో ఇవి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సూట్స్ పెట్టుకోవడానికి ఇది ఒకటి. వార్డ్రోబ్ లిఫ్టర్ అంటారు అనమాట. దీన్ని ఇలా అన్ని సూట్స్ పెట్టేసుకొని ఇలా అంటే సరిపోతుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ట్రౌజర్ ర్యాక్, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ ప్యాంట్స్, కంపెనీడ్ ప్యాంట్స్ అంటాడు. మన ఇండియన్ తగ్గట్టు వీ కెన్ ఆల్సో యూజ్ శారీస్ అనేది నా అడ్వైస్. ఇవి వచ్చేసి రాటన్. అవి కాకుండా వేరే ఉంటాయి కదా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకొని పెట్టుకునే వాటికి రాటన్ బాస్కెట్ అనమాట. సో ఇవి లోపల ఉన్న యాక్సెసరీస్. దీన్ని కవరింగ్కి ఎలా అనేవి వీ ఆల్సో హ్యావ్ అ సొల్యూషన్. దీన్ని ప్రొఫైల్ డోర్ అంటారు అనమాట. ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ అంతా ప్రొఫైల్, డైమెన్షన్స్ తగ్గట్టి ఆ ప్రొఫైల్ని మేము చేసిస్తాం అనమాట. దాంట్లో ఇదొక బ్లాక్ కలర్, ఎస్ఎస్ ఫినిషర్, రకరకాలు ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకుంటే ఈ లోపల అన్ని మన యాక్సెసరీస్ ఉంటాయి అనమాట. ఆ యాక్సెసరీస్ అనేది దీని లోపల షిఫ్ట్ అవ్వచ్చు, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ వాకింగ్ క్లాజెట్. సో దీంట్లో రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నా. దీని ఫిక్సింగ్కి యూ కెన్ యూజ్ దీస్ హింజెస్ విచ్ ఇస్ కాల్డ్ ఆటో క్లోజ్ హింజెస్ అంటారు. చాలా రకాల అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇది విచ్ ఇస్ సాఫ్ట్ క్లోజింగ్ అన్ని. ఇదొక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి ప్రొఫైల్లో ఇంకా రకాలు ఉన్నాయి ఇక్కడ, గోల్డ్ అని అదని చెప్పి. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అబౌట్ దీస్ హింజెస్. కింద హింజ్, పైన హింజ్ అంతే. దిస్ ఇస్ కాల్డ్ కన్సీల్ హింజ్ అనమాట. అక్కడున్న హింజెస్కి దీనికి చాలా తేడా ఉంది. ఇది ఏంటంటే కన్సీల్, కనపడదు. అవైతే కనిపిస్తాయి, నీట్ లుక్ ఉంటుంది. సో ఓపెన్ చేస్తే దీని లోపల యాక్సెసరీస్. దిస్ ఇస్ ఇవన్నీ దేనికంటే లోపల ఉన్నాయి మనకు కనిపించాలి అంటే, అందుకే దీన్ని వాక్ ఇన్ వార్డ్రోబ్ అని అంటారు. సో ఇదొకటి. సో ఇదొక కాన్సెప్ట్. మీకు ఇంకా వేరే కాన్సెప్ట్లు కావాలంటే వేరే కూడా ఉన్నాయన్నమాట. ఈ మధ్య అందరికీ వచ్చేది ఏంటి అంటే బేసిక్గా స్పేస్ ప్రాబ్లం. ఓపెనబుల్ షట్టర్స్ చాలామంది పెట్టట్లేదు. ఎవరు పెట్టినా అందరూ స్లైడింగ్కి వెళ్ళిపోతున్నారు. ఇలా దీన్ని ఏమంటారంటే బ్లాక్ బోర్డ్ అంటారు. షట్టర్, రోలింగ్ షట్టర్, ఐ మీన్ మన వార్డ్రోబ్ షట్టర్ని స్లైడింగ్కి వాడేది బ్లాక్ బోర్డ్ అంటారు. దానిపైన వేసేవి లామినేట్స్. దీంట్లో చాలా రేంజ్ ఉంటుంది, మన డిజైనర్ తగ్గట్టు చాలా చూసుకోవచ్చు అనమాట ఆప్షన్స్. దీని లోపల ఉన్న మెటీరియల్ అనేది బ్లాక్ బోర్డ్. ఇలా వెళ్ళాలి అంటే దానికి ట్రాక్ ఉండాలి, పైన ఫిట్టింగ్ ఉండాలి. దాన్ని స్లైడింగ్ ట్రాక్ అంటారు అనమాట. వాటిలో ఇవి వచ్చేసి బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి హ్యాఫ్లే, ఒకటి షిటిచ్, ఒకటి సిఎన్ఆర్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట. ఏదన్నా పర్పస్ అయితే ఒకటే,
లోపల యూజ్ చేసిన మెటీరియల్ ఒకటే. ఇది ఎస్థెటిక్ లుక్, ఈ బయట లామినేట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 ఉన్నాయి. ఇవి వచ్చేసి నాట్ రిగార్డింగ్ అవర్ వార్డ్రోబ్, కాకపోతే వేరే పార్టీషన్స్ వేరే చోట వాడతాం. ఫర్దర్ వీడియోస్లో చూపిద్దాం అనుకుంటున్నా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది వచ్చేసి ఎక్కో, చాలా పెద్ద వార్డ్రోబ్ షట్టర్స్ కూడా చేసుకుంటారు అనమాట. చాలా పెద్దగా ఉన్నా కూడా ఇది వర్కౌట్ అవుతుంది అని చూపించడం కోసం అనమాట ఆప్షన్. దీంట్లో కూడా హెవీ, లైట్ చాలా రకాలు ఉంటాయి. దాని డీటెయిల్స్ కోసం యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆర్ విజిట్ అవర్ స్టోర్. సో ఇది వచ్చేసి వార్డ్రోబ్ గురించి. సో థ్యాంక్ యూ గైస్. సో చూశారు కదా వార్డ్రోబ్స్ గురించి, స్లైడింగ్ డోర్స్ గురించి. బట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ యాక్సెసరీస్ అనేది ఏవి ఎక్కడ ఫిట్ చేసుకోవాలి అనేది ఇంటీరియర్ డిజైనర్కి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ప్లాన్ చేసేటప్పుడే ఆ వార్డ్రోబ్ యాక్సెసరీస్ వాటి సైజెస్ ప్రకారంగా ఏవి ఎక్కడ సెట్ చేయాలి, ఆ క్యాట్ డ్రాయింగ్ మెజర్మెంట్స్ ప్రకారం దే విల్ ప్లాన్ బిఫోర్. మనం చేసిన తర్వాత అది నాకు కావాలి అంటే రాదు. ఇప్పుడు ఇంకా ఏంటంటే చాలామంది గ్రానైట్లో వార్డ్రోబ్స్ చేసుకుంటున్నారు, షెల్ఫింగ్స్ అన్నీ సిమెంట్తో చేశారు, కానీ నాకు ఈ యాక్సెసరీస్ నచ్చాయి కావాలి అంటే రాదు. వీ కాంట్ ఫిక్స్ దెమ్. ఎందుకు అంటే సిమెంట్తో అయినా కానీ గ్రానైట్ షెల్ఫ్తో అయినా కానీ వెన్ వీ డ్రిల్ అది డ్రిల్ సరిగా అవ్వదు అనమాట. డ్రిల్ అవ్వకపోతే మనం స్క్రూ ఫిక్స్ చేయడానికి అవ్వదు. సో అందుకని ఇలాంటి యాక్సెసరీస్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ ప్లైవుడ్తో చేసినప్పుడే మనకి ఈజీగా ఫిక్సింగ్ ఉంటుంది అండ్ లుకింగ్ కూడా నైస్ అండ్ నీట్గా ఉంటుంది. సో ఇంకా ఈ వార్డ్రోబ్ షట్టర్స్ గురించి అయితే ఇవి డిఫరెంట్ లామినేట్స్ అనమాట. డిఫరెంట్ లామినేట్స్ ఇక్కడ చూపించడానికి, వచ్చిన వాళ్ళకి చూపించడానికి ఇక్కడ డిఫరెంట్ లామినేట్స్ వేశారు. చూడండి, జస్ట్ శాంపిల్ కోసం వేసారనమాట లామినేట్స్ ఇవన్నీ. వార్డ్రోబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి చూడండి, లాంగ్ హ్యాండిల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. బ్లాక్, గోల్డ్, కాపర్ కస్టమైజేషన్స్ కూడా వస్తాయి. ఇంకా పెద్ద హ్యాండిల్స్ కూడా వస్తాయి. సో ఇదనమాట. వీడియో చూశారు కదా, మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.